హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ 'ఆడది' రచించిన వారు సురేఖ మణిశెట్టి గారు. ఇక డైరెక్ట్‌గా కథలోకి వెళ్తే, నా పేరు దుర్గా. నాకు ఇద్దరు అన్నయ్యలు. నేను పుట్టగానే అమ్మ, నాన్న కూలి పనులకి వెళ్తూ యాక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పటి నుండి అన్నయ్యలు ఇద్దరు నన్ను చూసుకునేవాళ్ళు. డబ్బు లేని కారణంగా అన్నయ్యలు నన్ను స్కూల్‌కి పంపలేదు. నన్ను కూడా వాళ్ళతో పనికి తీసుకెళ్ళేవాళ్ళు. అందరు పిల్లలు స్కూల్‌కి వెళ్తుంటే వాళ్ళని చూసి నా గుండె చాలా బాధపడేది. నేను స్కూల్‌కి వెళ్తే బావుండు అని చాలా ఆశపడేదాన్ని. కానీ పేదరికం కారణంగా నా చదువు కలగానే మిగిలిపోయింది. నాకు 10 ఏళ్ల వయసొచ్చినప్పటి నుండి నేను కూడా కూలి పని చేసేదాన్ని. పనికి వెళ్ళి ఇంటికి రాగానే నా కాళ్ళు, చేతులు కాయలు కట్టేవి. రోజు నొప్పితో, బాధతో అలాగే నిద్రపోయేదాన్ని. మా అన్నయ్యలు ఏ రోజు నా గురించి పట్టించుకునేవారు కాదు. నా కోసం ఏదీ కొనివ్వరు. అలా కొన్ని సంవత్సరాలకి పెద్దన్నయ్య పెళ్లి జరిగింది. మా వదిన నన్ను బాగానే చూసుకునేది. నాకు మళ్ళీ మా అమ్మ దొరికిందని చాలా సంతోషించాను. అలా 2 సంవత్సరాలు గడిచాయి. మా చిన్నన్నయ్యకి కూడా పెళ్లి కుదిరింది. మా చిన్నొదిన బాగా డబ్బుండే అమ్మాయి. మా చిన్నొదిన వచ్చిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. చిన్నొదిన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నన్ను చాలా చులకనగా చూసేది. అంతేకాకుండా పెద్దొదినకి కూడా నా గురించి లేనిపోనివి చెప్పి నన్ను చెడ్డ చేసింది. చిన్నొదిన పెద్దొదినకి డబ్బాశ చూపించి పూర్తిగా మార్చేసింది. అప్పటి నుండి ఇద్దరు వదినలు నన్ను చాలా ఏడ్పించేవాళ్ళు. ఇంట్లో పనంతా నేనే చేసేదాన్ని. ఇంట్లో పని చేసి మళ్ళీ కూలి పనులకు వెళ్ళేదాన్ని. అలా వచ్చిన కూలి డబ్బులు కూడా వాళ్ళే తీసుకునేవాళ్ళు. వాళ్ళు నన్ను చాలా హింసించేవాళ్ళు. కనీసం మనిషిలా కూడా చూసేవాళ్ళు కాదు. ఇంట్లో పని చేసి మళ్ళీ కూలి పనులకు వెళ్ళేదాన్ని. అలా వచ్చిన కూలి డబ్బులు కూడా వాళ్ళే తీసుకునేవాళ్ళు. వాళ్ళు నన్ను చాలా హింసించేవాళ్ళు. కనీసం మనిషిలా కూడా చూసేవాళ్ళు కాదు. ఇవన్నీ మా అన్నయ్యలు చూసినా కూడా వదినలని ఏమీ అనరు. ఎందుకంటే అన్నయ్యలు కూడా ఏ రోజు నన్ను మనిషిలా చూడలేదు. రోజు అమ్మా నాన్నలను తలుచుకొని చాలా బాధపడేదాన్ని. అలా నేను రోజు పనికి వెళ్తుండగా నాకు రామ్ పరిచయం అయ్యాడు. నాతో చాలా సరదాగా ఉండేవాడు. ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉండేవాడు. మెల్లగా మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. చాలా కాలం మేము ప్రేమించుకుంటూ ఉన్నాం. ఒకరోజు నేను మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని రామ్‌ని అడిగాను. దానికి రామ్ షాక్ అయ్యి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు నీకెవరున్నారు? నీకేం ఆస్తుంది? నీలో ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు. ఏదో ఇన్ని రోజులు సరదాగా గడిపాము. నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అన్నాడు. ఆ మాటలకి నాకు గుండె ఆగినంత పనైంది. దేవుడా! నాకే ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం పాపం చేశాను? జీవితంలో నాకేది దక్కనివ్వడం లేదు అని చాలా ఏడ్చాను. వారం రోజులు బతికున్న శవంలా బ్రతికాను. అలా మెల్లగా రామ ఆలోచనల నుండి నేను బయటపడుతూ ఉండగా ఒకరోజు మా వదినలు అన్నయ్యలతో ఇలా మాట్లాడారు. మీ చెల్లెల్ని ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటారు? ఎవరికో ఒకడికి ఈ దరిద్రాన్ని అంటకట్టి మనం వదిలించుకుందాం. మా వల్ల కావడం లేదు. రోజు దాని ముఖం చూస్తూ అన్నారు. దానికి మా అన్నయ్యలు ఇలా అన్నారు. మేము అదే అనుకుంటున్నాం. కానీ దాన్ని ఎవడు చేసుకుంటాడు? సరేలే, ఎలాగోలా ఏదో ఒక సంబంధం తెచ్చి చేద్దాంలే అన్నారు. ఆ మాటలు బయట నుండి విని నేను చాలా కుంగిపోయాను. అసలే రామ్ చేసిన మోసానికి నేను కుమిలిపోతుంటే వీళ్ళ మాటలు విని నాకు బతుకు మీద ఆశ కూడా చచ్చిపోయింది. వారం తర్వాత నాకు అన్నయ్యలు ఒక సంబంధం తెచ్చారు. పెళ్లి చూపులకి నన్ను రెడీ చేయమని వదినలకి చెప్పారు. వదినలు లోపల నన్ను రెడీ చేస్తున్నారు. ఈలోపు పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు. వదినలు నన్ను రెడీ చేసి బయటికి తీసుకొని వచ్చారు. పెళ్ళికొడుకు నన్ను చూసి నేను తనకి నచ్చానని చెప్పాడు. నన్ను కూడా ఆ అబ్బాయిని చూడమని చెప్పారు. నేను తల పైకెత్తి పెళ్ళికొడుకుని చూసి షాక్ అయ్యా. అంతే, నాకు ఏడుపు తన్నుకొచ్చింది. ఎందుకంటే అబ్బాయి వయసు 45 నుండి 50 మధ్యలో ఉంటుంది. తర్వాత నన్ను లోపలికి తీసుకెళ్లారు. కాసేపటికి మా వదినలు లోపలికి నాతో వచ్చి ఇలా అన్నారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అబ్బాయికి నువ్వు నచ్చావు. వాళ్ళకి చాలా ఆస్తుంది. కాకపోతే అబ్బాయి మొదటి భార్య చనిపోయింది.
2 పిల్లలున్నారు. వాళ్ళని కూడా నువ్వే చూసుకోవాలి అని అన్నారు. ఆ మాటలకి నా కళ్ళలో దుఃఖం పొంగుకొచ్చింది. వదినలతో ఇలా అన్నాను. వదినా, నేను మీకు మరీ అంత భారమయ్యానా? మరీ ఇంత పెద్దాయనకి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా? పైగా ఆల్రెడీ పెళ్ళైన వాడికి, నాకు అతనికి 25 సంవత్సరాల తేడా ఉంటుంది. మీకు కొంచెం కూడా నా మీద జాలి లేదా? అని అడిగాను. దానికి మా చిన్నొదిన ఇలా అంది. నోర్మూయ్, నీ మొఖానికి ఈ సంబంధమే ఎక్కువ. ఇంకా నిన్ను భరించడం మా వల్ల కాదు. కాబట్టి నోరు మూసుకొని ఈ పెళ్లి చేసుకొని ఈ ఇల్లు వదిలిపో అని అంది. ఆ మాటలకి నేనప్పుడే చనిపోతే ఎంత బాగుండు అనిపించింది. వదినలు వెళ్ళిపోగానే అమ్మా నాన్నల ఫోటో పట్టుకొని చాలా ఏడ్చాను. నా ప్రమేయం లేకుండానే వాళ్ళు నా పెళ్లి ఖాయం చేసేశారు. పెళ్ళికి రోజులు దగ్గర పడే కొద్దీ నాకు బ్రతుకు మీద ఆశ తగ్గుతూ వస్తుంది. పెళ్ళికి ముందు నేనొక నిర్ణయం తీసుకున్నాను. అన్నయ్య, వదినల కోసం నేను ఈ పెళ్లి చేసుకోలేను. అలా అని ఎవరి కోసమో నేను చావను. అందుకే ఇంట్లో నుండి వెళ్ళిపోయి నా బ్రతుకు నేను బ్రతకాలి అనుకున్నాను. అలా అనుకుని ఆ రోజు రాత్రి నేను బస్ ఎక్కి బెంగుళూరుకి వచ్చేసాను. అలా వచ్చి పని కోసం వెతుకుతూ కవర్లు తయారు చేసే కంపెనీలో జాయిన్ అయ్యాను. అలాగే ఉండడానికి హాస్టల్లో జాయిన్ అయ్యాను. ఇంకా ఎవరి గురించి ఆలోచించకుండా నా లైఫ్ నేను హ్యాపీగా బ్రతకాలి అనుకున్నాను. రోజు డ్యూటీకి వెళ్తూ మళ్ళీ సాయంత్రం రూమ్కి రావడం ఇదే నా దినచర్య. అప్పుడప్పుడు నా రూమ్మేట్ కవితతో బయటికి వెళ్ళేదాన్ని. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు నేను కవితలో కాఫీ తాగడానికి కాఫీ షాప్కి వెళ్ళాము. అక్కడికి కవిత ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడు. అతని పేరు అజయ్. కవిత అజయ్కి నన్ను పరిచయం చేసింది. అతను హాయ్ అని నన్ను పలకరించాడు. నేను ఏం పలకలేదు, సైలెంట్గా ఉన్నాను. తర్వాత మేము కాఫీ తాగేసి రూమ్కి వచ్చేసాము. ఒకరోజు నేను డ్యూటీకి వెళ్తుండగా అజయ్ కనిపించాడు. నన్ను చూసి ఆగు, నీతో మాట్లాడాలి అన్నాడు. నేను నీతో ఏం మాట్లాడాలి? నాకు డ్యూటీకి టైం అవుతుంది, నేను వెళ్ళాలి అన్నాను. కానీ అతను వదలలేదు. ఒక మాట మాట్లాడి వెళ్తాను ప్లీజ్ అన్నాడు. సరే ఏంటో త్వరగా చెప్పండి అన్నాను. అతను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. దానికి నేను షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారో, నాకు ఈ పెళ్ళి అవన్నీ నచ్చవు, దయచేసి నన్ను వదిలేయండి అన్నాను. తర్వాత రోజు అతను నా వెంట పడేవాడు. కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అతను నన్ను ఆపి నేను నీ గతం గురించి మొత్తం తెలుసుకున్నాను. నువ్వు చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డావు. ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు? నేను నిన్ను పెళ్లి చేసుకుని మంచి జీవితం ఇస్తాను అన్నాడు. కవిత కూడా నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేసింది. చివరకు సరే అని నేను ఒప్పుకున్నాను. అలా రోజు నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు కలుసుకునే వాళ్ళం. ఒకరోజు నేను మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని అడిగాను. దానికి అజయ్ నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడి చెప్తాను అన్నాడు. నేను సరే అన్నాను. అలా వారం తర్వాత మళ్ళీ అడిగాను పెళ్ళి గురించి. దానికి అజయ్ ఇలా అన్నాడు. మన పెళ్ళికి మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నా. మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. కొన్నాళ్ళు అమ్మ నాన్నలకి దూరంగా ఉందాం. తర్వాత అన్నీ సర్దుకున్నాక నిన్ను మా ఇంటికి తీసుకెళ్తా అన్నాడు. నాకెందుకో మనసులో భయంగా ఉన్న అజయ్ మీద ఉన్న నమ్మకంతో పెళ్ళికి సరే అన్నాను. అలా మేము ఒక మంచి రోజు చూసి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. మా కోసం అజయ్ ఒక మంచి ఇల్లు చూశాడు. నేను అజయ్ అక్కడికి షిఫ్ట్ అయ్యాం. అజయ్ నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. పెళ్ళయ్యాక కూడా నేను పనికి వెళ్తూ ఉన్నాను. అజయ్ కూడా పెద్ద మెడికల్ షాప్లో జాయిన్ అయ్యాడు. అలా ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకరోజు నాకు హెల్త్ బాగోలేక నేను డ్యూటీకి వెళ్ళలేదు. ఇంట్లో నేను ఒక్కదాన్నే పని చేసుకుంటూ ఉండగా ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపించింది. వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూశాను. ఎదురుగా అజయ్ వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. నేను వాళ్ళని లోపలికి రమ్మని ఆహ్వానించాను. వాళ్ళు లోపలికి వచ్చి నాతో ఇలా అన్నారు. మేము నీకు ఏం పాపం చేశాం నంగనాచిదానా? మా కొడుకుని మాకు కాకుండా చేశావు. వాడికి ఏవో మాయ మాటలు చెప్పి మా నుండి దూరం చేశావు. వాడు అసలు మమ్మల్ని పట్టించుకోవడం కూడా లేదు. మర్యాదగా మా వాడికి మాకు వదిలేసి ఎటైనా పోయి చావు, లేదంటే చంపేస్తా అంటూ అజయ్ వాళ్ళ అమ్మ నా గొంతు పట్టుకుంది. నేను చాలా భయపడిపోయాను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అలాగే కళ్ళు తిరిగి పడిపోయాను. తర్వాత ఎప్పటికో అజయ్ వచ్చి లేపితే నాకు మెలకువ వచ్చింది. ఏమైంది, ఎందుకు ఇలా పడిపోయావు అని అజయ్ అడిగాడు. నేను జరిగిందంతా అజయ్కి చెప్పాను. అంతా విని అజయ్ కోపంతో రగిలిపోయాడు. ఇప్పుడే వెళ్ళి మా అమ్మ నాన్నల్ని అడిగి వస్తాను. ఏ అధికారంతో వాళ్ళు నిన్ను అన్ని మాటలు అన్నారు అని అజయ్ బయలుదేరుతుండగా
నేను అజయ్‌ని ఆపాను. "వద్దు అజయ్! ఎంతైనా వాళ్ళు నీ కన్నవాళ్ళు. నీ మీద ప్రేమతో నన్నలా అన్నారు. ఇందులో వాళ్ళ తప్పేముంది? కొడుకు దూరమైతే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. ఈ ఒక్కసారికి వాళ్ళనొదిలేయ్" అన్నాను. ఆ మాటలకి అజయ్ ఆగిపోయాడు. అలా కొన్ని నెలలకి నేను నిలతప్పాను. అజయ్, నేను చాలా సంతోషించాము. పుట్టబోయే పిల్లల గురించి చాలా కలలు కన్నాము. అజయ్ ఆనందానికి అవధులు లేవు. అజయ్ నన్ను ఒక్క పని కూడా చేయనిచ్చేవాడు కాదు. నన్ను చాలా అపురూపంగా చూసుకునేవాడు. అలా నాకు నెలలు నిండుతూ వచ్చాయి. నాకు 9వ నెలలో నొప్పులు రావటం మొదలయ్యాయి. అజయ్ ఇంట్లో లేడు. డ్యూటీకి వెళ్ళాడు. అజయ్‌కి చాలాసార్లు కాల్ చేశాను కానీ అజయ్ కాల్ కలవడం లేదు. నొప్పులు నేను భరించలేకపోయాను. పక్కింటి ఆంటీ సహాయంతో హాస్పిటల్‌కి వెళ్ళాను. ఆంటీ అజయ్‌కి కాల్ చేసి విషయం చెప్పింది. అజయ్ వెంటనే బయలుదేరి వచ్చాడు. డాక్టర్స్ నన్ను చెకప్ చేసి బేబీ కండిషన్ బాగాలేవు. వెంటనే డెలివరీ చేయాలి. కానీ ఇద్దరిలో ఒకరే బతికే ఛాన్స్ ఉందని చెప్పారు. నాకు దుఃఖం పొంగికొచ్చింది. సరే అని డాక్టర్ ఆపరేషన్ మొదలుపెట్టారు. వెంటనే నాకు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ అయిపోయింది. డాక్టర్ బిడ్డ చనిపోయింది. అంతేకాదు నాకింకా పిల్లలు పుట్టరని చెప్పారు. ఆ మాటకు నాకు ప్రాణం పోయినట్టయింది. తర్వాత 5 రోజులకి నన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. నాకింకా పిల్లలు పుట్టరని అజయ్ చాలా బాధపడ్డాడు. అజయ్‌కి పిల్లలంటే చాలా ఇష్టం. పుట్టబోయే పిల్లల గురించి చాలా కలలు కన్నాడు. అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి అజయ్ ఇంటికి చాలా లేట్‌గా వచ్చాడు. పైగా బాగా మందు తాగి వచ్చాడు. అజయ్‌ని ఆ పరిస్థితిలో చూసి నేను చాలా బాధపడ్డాను. తర్వాత అజయ్ రోజు అలా తాగి వచ్చేవాడు. అజయ్ పూర్తిగా మందుకి బానిస అయిపోయాడు. అజయ్ నన్ను సరిగా పట్టించుకోవడం కూడా మానేశాడు. అజయ్ బిడ్డ పోయిందని బాధలో ఇలా అయ్యాడు. కొన్ని రోజులకి మామూలు అవుతాడని అనుకున్నాను. కానీ ఒకరోజు అజయ్ నాతో ఇలా అన్నాడు. అజయ్, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ నీకెప్పటికీ పిల్లలు పుట్టరు. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను వేరే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటలకి నేను షాక్ అయ్యాను. పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ఇదేనా మీరు నన్ను ఇష్టపడింది? పిల్లలు లేకుంటే ఎవరినైనా దత్తత తీసుకుందాం. అంతేకానీ నాకు అన్యాయం చేస్తావా అని అడిగాను. దానికి అజయ్, ఎవరినైనా దత్తత తీసుకుంటే వాళ్ళు నా వారసులు ఎలా అవుతారు? నాకు నా పిల్లలు కావాలి. కాబట్టి నా నిర్ణయంలో ఏ మార్పు లేదు. నేను అమ్మానాన్నలతో మాట్లాడాను. వాళ్ళు నాకు ఒక మంచి సంబంధం చూస్తాను అన్నారు. నాకు ప్రాణం పోయినట్టయింది. అలా మరుసటి రోజు నుండి అజయ్ ఇంటికి రావడం మానేశాడు. నేను చాలా బాధపడ్డాను. అతడు వస్తాడని రోజు ఎదురు చూసేదాన్ని. కానీ అజయ్ ఏ రోజు నన్ను చూడ్డానికి రాలేదు. అలా 6 నెలలు గడిచిపోయాయి. నేను అజయ్‌ని మర్చిపోలేక అజయ్ జ్ఞాపకాలతో బ్రతికున్నా. నాకింకా బ్రతకాలని ఆశ కూడా చచ్చిపోయింది. నేనింకా బ్రతకూడదని నిర్ణయం తీసుకున్నా. అలా చివరి రోజు నా కోసం బతకాలని సరదాగా బయట గడిపి రావాలి అనుకున్నా. అలా నేను బయటకి వెళ్ళాను. అలా నేను తిరిగి ఆత్మహత్య చేసుకోవడానికి ఒక నది దగ్గరకు వెళ్ళాను. కానీ నేనక్కడ ఒక దృశ్యం చూశాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడొక ముసలి జంట కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. కానీ వాళ్ళలా చేసుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళ సమస్య ఏంటో నేను తెలుసుకోవాలి అనుకున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించాను. వాళ్ళు చాలా బాధపడుతూ చెప్పారు. "ఏం చేయగలము తల్లి. ఈ వయసులో మేము మా కన్న పిల్లలు మమ్మల్ని ఇంటి నుండి గెంటేశారు. ఈ వయసులో మేమెక్కడికి వెళ్ళి బ్రతకగలము. అందుకే ఇలా వచ్చి చనిపోవాలని అనుకున్నాం" అని చెప్పారు. వాళ్ళ బాధ నాకర్థమైంది. అప్పుడే నాకొక ఆలోచన వచ్చింది. నేను చావాలని నిర్ణయాన్ని మార్చుకున్నాను. వాళ్ళకి చెప్పాను. "మీరు ఇలా చేసుకోవడం మంచిది కాదు. నాకు ఎవరూ లేరు. మీరు నాతో రండి. మిమ్మల్ని నేను చూసుకుంటాను" అని చెప్పాను.
దానికి వాళ్ళు మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకున్నారు. అలా వాళ్ళని తీసుకొని మా ఇంటికి వెళ్ళాను. నేను ముందు చేస్తున్న పని మానేసి వేరే మంచి పని వెతుక్కున్నాను. అలా ఆ ముసలి వాళ్ళని చూసుకుంటూ ఉండగా నాకొక ఆలోచన వచ్చింది. ఇలాంటి చాలామంది ముసలి వాళ్ళకి, అలాగే అనాథ పిల్లల్ని చూసుకోవాలి అనుకున్నాను. అలా నేను ఆ ఇల్లు ఖాళీ చేసి పెద్ద ఇల్లు తీసుకున్నాను. అలా అనాథలని ఆదరిస్తూ వచ్చాను. నేను చేసే పనికి కొంతమంది పెద్దవాళ్ళు మెచ్చుకొని నాకు ఫండ్స్ ఇస్తూ వచ్చారు. అలా నేను పెద్ద అనాథాశ్రమంని నడుపుతూ నా జీవితం సంతోషంగా గడుపుతున్నాను. అలా ఉండగా నాకొకరోజు నా భర్త కనిపించాడు. అది కూడా ఇంకో అమ్మాయితో. వాళ్ళకొక బాబు కూడా ఉన్నాడు. వాళ్ళని అలా చూసి నేను చాలా బాధపడ్డాను. నాకు పిల్లలుంటే నేను కూడా మా ఆయనతో కలిసి ఉండేదాన్ని అని అనుకున్నాను. మా ఆయన నన్ను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అది ఇంకా నన్ను బాధ పెట్టింది. తర్వాత నేను ఆశ్రమంకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా జీవితంలో ఎవరూ లేరు. ఏ కష్టాలు లేవు. నా జీవితం మొత్తం ఈ ఆశ్రమంలోనే అని నిర్ణయించుకున్నా. నా గతం గురించి మర్చిపోయి అక్కడుండే అనాథలతో సంతోషంగా ఉన్నా. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.